చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఇది ఒక నాయకుడి మాట, ఒక తండ్రి మౌనం. ఆ రోజు రాత్రి 10 గంటలైంది. టీవీ ఛానల్స్ అన్నీ ఒకే వార్తతో మోగుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఒకటే చర్చ. ధ్రువ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలు. హైదరాబాద్లోని తన ఇంట్లో కూర్చున్నాడు ధ్రువ్. బయట మీడియా కెమెరాలు, లోపల నిశ్శబ్దం. జీవితంలో ఎన్నో ఒత్తిడిలు చూసిన ఆయనకు ఈరోజు మాత్రం గుండె భారంగా అనిపించింది. టేబుల్ మీద మొబైల్ ఫోన్, అందులో వందల మెసేజ్లు. కానీ ఆయన చూపు మాత్రం ఒకే ఫోటోపై ఆగిపోయింది. చిన్నప్పుడు తన భుజాలపై కూర్చుని నవ్వుతున్న తన కుమారుడి ఫోటో. కొద్దిసేపటి తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. నిజం ఏదైతే ఉందో అదే బయటకు రావాలి. తప్పు జరిగి ఉంటే చట్టం తన పని తాను చేస్తుంది అన్నారు. ఆ మాట విన్న కొందరు ఆశ్చర్యపోయారు. తండ్రిగా మాట్లాడుతున్నాడా లేక బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడుతున్నాడా అనే చర్చ మొదలైంది. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడు, జీవితంలో చాలా పరుగులు తీశాను, కానీ నా కుటుంబానికి కావలసినంత సమయం ఇవ్వలేకపోయానేమో. ఆ మాటలో హోదా లేదు, ఆ తండ్రి బాధ మాత్రమే ఉంది. సభలు, సమావేశాలు, బాధ్యతలు, ప్రజల కోసం పరుగులు తీస్తూ కుటుంబానికి దూరం అయిపోయాననే బాధ ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పక్క గదిలో కూర్చున్న ఆర్యన్ ఫోన్ స్క్రీన్పై తన పేరు కనిపించిన ప్రతిసారి మౌనంగా తలదించుకుంటున్నాడు. కొద్దిసేపటికి తండ్రి దగ్గరికి వచ్చి మెల్లగా అన్నాడు, నాన్న, మేము ముందుగా మంచి స్నేహితులం. తర్వాత కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాం. కానీ నేను చెడ్డవాణ్ణి కాదు, నిజం ఒకరోజు బయటకు వస్తుంది అని. ఆ మాటలు ఉన్న ధ్రువ్ కొద్దిసేపు మౌనంగా నిలిచిపోయాడు. బయట ప్రపంచాన్ని ఎదుర్కోవడం సులువే, కానీ కుటుంబంపై వాటలు వస్తే కుటుంబం తట్టుకోవడం చాలా కష్టం. అప్పుడే ఆయన భార్య స్నేహ టీ తీసుకుని వచ్చింది. ఆమె నిశ్శబ్దంగా ఒక మాట చెప్పింది, నిజం ఉంటే భయపడాల్సిన పని లేదు అని. ఆమె వైపు చూసి ధ్రువ్ చిన్నగా నవ్వాడు. నా కుటుంబం నా బలం అన్నాడు. ఆ ఇంట్లో ఆ రాత్రి పెద్దగా మాటలు లేవు, కానీ ప్రతి మనసులో ఒకటే ప్రశ్న, నిజం ఎవరి వైపు ఉంది? బయట ప్రపంచం తీర్పులు చెబుతోంది, సోషల్ మీడియాలో కథలు మారుతున్నాయి, కానీ అసలు నిజం మాత్రం ఇంకా సమయానికే తెలుసు. ఆ రాత్రి నిద్రపోయే ముందు ధ్రువ్ తన కుమారుడికి చూసి ఒకసారి ఇలా అన్నాడు, నిజం నీ వైపు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అని మాత్రం చెప్పగలిగాడు. కిటికీ బయట కెమెరాల వెలుగులు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. కానీ ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక నాయకుడు కాదు, తన కుటుంబం కోసం మౌనంగా పోరాడుతున్న ఒక తండ్రి మాత్రమే ఉన్నాడు.